మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మొదటిసారే మన ప్రార్థన అలకిస్తారు. కాని మనలో కొన్ని విషయాలను అభివృద్ధి చేయడానికి ఆయన కొంత సమయం తీసుకుంటారు. ఈలోపు అపవాది మనల్ని వెనక్కి లాగాలని, దేవుని గురించి వ్యతిరేకమైన మాటలు చెప్పాలని చూస్తాడు. 1. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు ఎందుకు? భక్తుడైన ఆసాపంటున్నాడు, నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు విడుచుచున్నాను. దేవుని గురించి ఆలోచిస్తే ఆనందం కలగాలి కదా. కాని కష్టం దీర్ఘకాలం ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడా అనే తలంపులు వస్తాయి. అనేకమంది క్రైస్తవులు ఇక్కడే ఆగిపోతారు. గతంలో అద్భుతాలు చూసినా ప్రస్తుత కష్టం పోనప్పుడు దేవుని మందిరానికి రావడం, ప్రార్థించడం మానేస్తారు. 2. బలహీనమైన తలంపులు. ప్రభువు నిత్యమూ విడనాడునా, ఆయన కృప మానిపోయెనా, ఆయన మాట తప్పిపోయెనా అని అనుకోవడం మనలో ఉన్న అతిపెద్ద బలహీనత. ఇది ఒక వ్యాధి వంటిది. యేసయ్య శిలువలో మన పాపాలనే కాక మనలోని ఇటువంటి తప్పుడు ఆలోచనలను కూడా భరించారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మర్చిపోయారని ఎప్పుడూ అనుకోకండి. 3. బలహీనతను బలంగా మార్చుకోవడం. మీ బలహీనత బలంగా మారాలంటే పూర్వకాలంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనసుకు తెచ్చుకోవాలి. అబ్రహామును 75 ఏళ్లలో పిలిచి 100 ఏళ్ల బోనస్ జీవితాన్ని ఇచ్చారు. హిజ్కియాకు 15 ఏళ్ల ఆయుష్షుని పెంచారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీలో విశ్వాసం పెరుగుతుంది. దేవుడు తన శక్తిని నరుల ద్వారానే ప్రత్యక్షపరుచుకుంటారు. 4. మీ మార్గము సముద్రములో ఉంది. కీర్తనలు 79:19. దేవుని మార్గము సముద్రములో, మహాజలములలో ఉంది. దీని అర్థమేమిటంటే, మీరు ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నప్పుడు మీలో వాక్యమనే నది నిండుతూ ఉంటుంది. ఈ నదులన్నీ కలిసి ఎప్పుడైతే ఒక మహాసముద్రంలా మారతాయో అప్పుడు మీకు అసాధ్యమైన చోట దేవుడు మార్గాన్ని, ని చూపిస్తారు. అపవాది ఆ సముద్రంలో మునిగిపోతాడు, మీరు సురక్షితంగా నడిచిపోతారు. 5. శత్రువులకు ఉగ్రత, బిడ్డలకు సురక్షితత్వం. ఐగుప్తీయుల మీద దేవుడు తెగుళ్ళు, కప్పలు, పిడుగులు పంపి వారిని నాశనం చేశారు. కాని తన ప్రజలను మాత్రం గొర్రెలవలే తోడుకొనిపోయారు. అరణ్యంలో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరిచ్చారు. ఆకాశం నుండి మన్నాను, ఇసుక రేణువులంత విస్తారంగా పిట్టలను కురిపించారు. అదే దేవుడు ఈరోజు మీమీద కూడా ఐశ్వర్యమును, ఆరోగ్యాన్ని కురిపించగలడు. మీ జలములు మహాసముద్రమయ్యే వరకు ఓపిక పట్టండి. ఈ ఆలస్యం కేవలం మిమ్మల్ని సిద్ధపరచడానికే. మీరు ఎన్నుకోబడినవారు కాబట్టి దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తారు.